ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన ఒక నిజం ఉంది మామ. యూట్యూబ్ మీ వీడియోని జడ్జ్ చేయదు. మీ ఆడియన్స్ బిహేవియర్‌ని జడ్జ్ చేస్తుందనమాట. మీ కంటెంట్ బాగుందా లేదా కాదు. ముఖ్యం కాదు. అసలు ముఖ్యమే కాదు. పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారో అది మెయిన్. ఎపిసోడ్ 6లో యూట్యూబ్ ఆల్గోరిథంలో రియల్‌గా వర్క్ అయ్యే లూప్ హోల్స్, సిస్టమ్ పాయింట్స్ చెప్తా మామ. ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏందంటే టెస్ట్ ఫేస్. ప్రతి వీడియో అప్లోడ్ అయ్యాక యూట్యూబ్ ఒక టెస్ట్ ఫేస్‌లో పెడుతుంది. ఇది యూజువల్లీ ఫస్ట్ 24 అవర్స్. ఈ టైంలో మీ వీడియోని చిన్న గ్రూప్‌కి చూపిస్తారు. వాళ్ళు రియాక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ పుష్ అవుతుంది. రియాక్షన్ ఏంటంటే లైక్స్ కాదు, కామెంట్స్ కాదు మామ. 3 మెయిన్ సిగ్నల్స్: క్లిక్, వాచ్ టైమ్, ఎగ్జిట్ పాయింట్. సిటీఆర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ త్రూ రేట్ అనమాట. నువ్వు క్లిక్ చేసి ఎంతసేపు చూసావు అనేది చాలా ముఖ్యం మామ. థంబ్‌నెయిల్ చాలా ముఖ్యం. టైటిల్ వల్ల క్లిక్ వస్తే ఆల్గోరిథం పాజిటివ్ సిగ్నల్ తీసుకుంటుందన్నమాట. వాచ్ టైం, పీపుల్ హాఫ్ వీడియో చూసినా సరిపోదు. దే వుడ్ క్రాస్ 60-70% మామ. ఎగ్జిట్ పాయింట్ ఏంటంటే పీపుల్ సేమ్ పాయింట్లో ఎగ్జిట్ అయితే వీడియో వీక్ అయిపోతుంది మామ. రెండో విషయం ఏంటంటే ఈ వీడియో లెంత్ ట్రాప్ ఏంటంటే చాలామంది అనుకుంటారు లాంగ్ వీడియో పెడితే ఎక్కువ వాచ్ టైం వచ్చేస్తుంది, మానిటైజేషన్ అప్లై అయిపోద్ది అనుకుంటారు చాలామంది. అది చాలా పెద్ద తప్పు మామ. స్మాల్ ఛానల్స్కి 8-10 నిమిషాల్లో స్వీట్ స్పాట్ అనమాట అది. రీజన్ ఎందుకంటే పీపుల్ ఫుల్గా చూస్తారు. 20 మినిట్స్ వీడియో చేసామంటే 10 మినిట్స్ చూసినా కూడా లో రిటెన్షన్ అయిపోతుంది. మూడో విషయం ఏంటంటే ఇది ఇంపార్టెంట్ మామ. అప్లోడ్ టైమింగ్ రియాలిటీ అనమాట. బెస్ట్ టైం అనే కాన్సెప్ట్ జనరికలీ మీ ఛానల్కి అదే డిఫరెంట్ అనమాట. కానీ ఆల్గోరిథం ఈజీ టైం కావాలంటే ఇప్పుడు పొద్దున్నే 5-7 గంటల లోపల అప్లోడ్ చేయమావా. అప్పుడు పీక్ టైం అనమాట చూస్తారు. నైట్ నువ్వు అప్లోడ్ చేయాలనుకుంటే 11-1 ఆ టైంలో అప్లోడ్ చేయమావా. అప్పుడు అప్లోడ్స్ తక్కువ. మీ వీడియో టెస్ట్ లిస్ట్లోకి ఈజీగా ఎంటర్ అవుతుంది అనమాట. నాలుగో విషయం ఏంటంటే కమెంట్ సిగ్నల్. ఆల్గోరిథం కమెంట్స్ని నెంబర్స్ కోసం కాదు, కన్వర్జేషన్స్ కోసం చూపిస్తుంది. ఒకటే కామెంట్స్ 20 రిప్లైస్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ 20 కామెంట్స్ నో రిప్లైస్ మావా. సో ఎండ్లో ఇలాంటి లైన్ పెట్టాలి. ఒక ఆప్షన్ చూస్ చేయండి, ఏ ఆర్ బి. ఈ పాయింట్ కరెక్టా రాంగా నువ్వే చెప్పమావా. పీపుల్ రిప్లై చేస్తారు, డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ కాన్సెప్ట్ ఏంటంటే సెషన్ డ్యూరేషన్. మీ వీడియో చూసి వ్యూయర్ యూట్యూబ్లో ఇంకా టైం స్పెండ్ చేయాలనిపించాలి మావా. ఇప్పుడు ఎండింగ్లో నెక్స్ట్ వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా అని క్యూరియాసిటీ పెంచు. అంటే అట్లాంటిది ఏదైనా చెప్పు. లింక్ ఇవ్వకపోయినా పర్వాలేదు మా వ్యూవర్ నెక్స్ట్ వీడియో సెర్చ్ చేస్తే ఆల్గోరిథంకి హ్యూజ్ సిగ్నల్. ఇంకా నీ వీడియో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది మావా. నీ వీడియో నాశనం అయిపోవడానికి కారణాలు ఏంటంటే కంటిన్యూస్ ఫ్లాప్స్ వీడియోస్ అయినాయి అంటే ఛానల్ ప్రొఫైల్ని రిలీజ్ చేస్తాయన్నమాట. స్మార్ట్ క్రియేటర్స్ ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వీడియోస్ అన్ని 0 వ్యూస్ అయిపోయినాయి డిలీట్ చేస్తారు చాలామంది. స్మార్ట్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే ప్రైవేట్లో పెడతారు. డిలీట్ చేస్తే హిస్టరీ పోతుంది మా. ప్రైవేట్ చేస్తే ప్రొఫైల్ క్లీన్ అవుతుంది. సెవెంత్ కాన్సెప్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మిత్. డైలీ అప్లోడ్ కంపల్సరీ కాదు మా. సిగ్నల్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. 3-4 డేస్ గ్యాప్లో స్ట్రాంగ్ వీడియోస్ బెటర్ దెన్ డైలీ వీక్ వీడియోస్ మా. నువ్వు రోజు అప్లోడ్ చేసేదానికన్నా 4 రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేస్తే వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది మా. ఆల్గోరిథం క్వాంటిటీని కాదు ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. ఫైనల్గా నేను చెప్పాల్సిన నిజమేందంటే యూట్యూబ్ ఆల్గోరిథం సీక్రెట్ సిస్టమ్ కాదు. దిస్ ఈజ్ ఆడియన్స్ బిహేవియర్ మిర్రర్ మావా. మీ ఆడియన్స్ ఎట్ట బిహేవ్ చేస్తే అట్ట ఆల్గోరిథం తయారవుద్ది అనమాట. పీపుల్ని హోల్డ్ చేయగలిగితే ఆల్గోరిథం ఆటోమేటికలీ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను, ఖచ్చితంగా నువ్వు మిస్ అవ్వకండి మావా. ఇది ఇంపార్టెంట్. అసలు ప్రతి ఒక్క యూట్యూబర్ ఎలా గ్రో అవ్వాలో. సమ్ టైమ్స్